మన తెలుగులో మోస్ట్ కంఫర్టబుల్ రెసిపీలలో ఈ సల్లచారు అనేది కంపల్సరీ ఉంటది. అవునా కదా? నాకే కాదు మీకు ఈ సల్ల పులుసు అది కొన్ని దిక్కులు సల్ల పులుసు అంటారు, సల్లచారు అంటారు గానీ అన్నంలో కోసుకొని తింటే ఎంత కమ్మగా అనిపిస్తది కదా! పెయ్యి కడుపు హాయిమంటది. ఈ ఇంట్లో ఇయాల పెరుగైపోయింది అన్నట్టు అందుకే మా అమ్మ ఏం చేసిందంటే ఇంట్లో మేము అక్షయ కల్పది స్పైస్డ్ బటర్ మిల్క్ ఆర్డర్ పెట్టుకొని పెట్టుకుంటాం అన్నట్టు అప్పుడప్పుడు తాగనీకి మంచిగుంటదని చెప్పేసి. దీంతోనే చేస్తా అంటుంది. మరి పాండి ఇట్లా దీంతోని టేస్ట్ ఎట్లుంటదో చూద్దాం. మంచిగా 2 ప్యాకెట్లు అయితే తీసుకుంది. జర చిక్కగానే ఉంటది ఇది. అందుకనే మొత్తమన్ని నీళ్ళు కూడా పోసిందన్నట్టు. ఇది దీనికి ఇండివిడ్యువల్‌గా తాగడానికి మనకు ఉప్పు, కారం, అల్లం అన్నీ సరిపోతాయి గానీ, మనం అన్నంలో కోసుకుంటాం కాబట్టి మొత్తం అంత ఉప్పు కూడా ఏసిందన్నట్టు. ఇక నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కల్యామాకు, ఎండుమిరపకాయలు, ఎల్లిపాయ దంచేసుకుంది. ఫ్లేవర్ మస్తుంటది ఎరికేనా? మంచిగా ఆగిన తర్వాత పసుపు కూడా ఏసుకుంటే కలర్ మస్తొస్తదన్నట్టు సల్ల పులుసు. మంచిగా ఇందులో పోసేసుకొని తాలిపల్లి తీసేసుకునుడే ఇక ఉడుకుడుకనమైన, సలనమైన దేంట్లోకి తిన్నా ఈ సల్ల ఉట్టయితే చాలా మంచిగుంటది. మంచిగా కొత్తిమీర బి ఏసుకోవచ్చు. అంతేకాకుండా అక్షయ కల్పల మనకు ప్రోబయోటిక్ బటర్ మిల్క్ కూడా వస్తదన్నట్టు. నీకు తెలుసు కదా! సల్ల ఉట్టు తాగితే ఎంత మంచిదో. కావాలంటే ఆర్డర్ పెట్టుకోర్రి.